నందు మిత్రులు ఒక అసూయ రూపములోను, ఒక ఈర్ష్య రూపంలోను, ఒక స్వార్థ రూపములోను, ఒక ధనాపేక్ష రూపములోను ఈ రోజున అపవాది జీవిస్తూ ఉన్నాడు. నీలో జీవిస్తున్నాడు మిత్రులారా, నీలో ఉన్నాడు వాడు. వాడి క్రియలను లయపరచాలి నువ్వు. వాడి క్రియలను ఏం చేయాలి నువ్వు? లయపరచాలి. రోమపత్రికలో చెప్తాడు కదా, శరీరానుసారమైన మనసు కలిగిన వారు శరీర విషయముల మీద మనసు పెడతారు. ఆత్మను కలిగినటువంటి వారు ఆత్మానుసారమైన విషయాల మీద మనసు పెడతారు. ఈ మనసు దేని మీద పెట్టావు నువ్వు? దేని మీద ఉంది మనసు? దేని మీద ఉంది మిత్రులరా? నీ సంతానానికి స్త్రీ సంతానానికి మధ్య వైరం. తీతు పత్రిక, దీన్ని ఒకసారి తీతు పత్రిక, తీతు టైటస్ 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు ఎప్పుడది అంటే ఎప్పుడది మునుపు అంటే ఎప్పుడది? గతించిన కాలం అంటే 2026. మునుపు అనే పదం నాకు అర్థం ఏంటో తెలుసా మిత్రులారా? బిఫోర్ యు బిలీవ్ ఇన్ క్రైస్ట్. నువ్వు యేసు క్రీస్తుని నమ్మక ముందు, నువ్వు యేసు తెలియక ముందు కూడా కాదు, నువ్వు యేసు క్రీస్తునందు విశ్వాసముంచక ముందు. దయచేసి ఏది పడుతుంది మాట్లాడమాకండి. యేసు క్రీస్తునందు నువ్వు విశ్వాసముంచక ముందు, అది మునుపు అంటే. యేసు క్రీస్తునందు నువ్వు విశ్వాసముంచక ముందు ఎలా ఉన్నావు? అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధములైనటువంటి దురాశలను, భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరిని ఒకడు ద్వేషించుకుంటుంది. గాని విచిత్రం ఏంటనంటే, యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత ఒకళ్ళంటే ఒకళ్ళు గెట్టట్లా. యేసుక్రీస్తుని నమ్మిన తర్వాత ఇక్కడికి ఇంకా మనకి చర్చిలో సంఘము అనేటువంటి దాంట్లో కుల భేదాలు ఉంటాయి, మనిషి భేదాలు ఉంటున్నాయి. కైండ్ ఆఫ్ క్రిస్టియానిటీ ఆర్ వి లివింగ్? మనం జీవిస్తుంది క్రీస్తువాడిగానా, లోకానుసారుడిగానా? పునరుద్ధరణే లేచిన క్రీస్తునందు విశ్వాసం ఉంచావా, లోకం మీద విశ్వాసం ఉంచావా? ఇంకా నువ్వు సర్పసంతానముగానే జీవిస్తున్నావా?